అమెరికాలో జరిగే ఇంటర్నేషనల్ జెమ్ షోస్‌లో మనం ఎక్కువగా చూసేవి, మన వాళ్ళు ఎక్కువగా కొనేవి ఏవైనా ఉన్నాయి అంటే అవి ఈ బీడ్స్. రకరకాల బీడ్స్ మనం ఊహించని కలర్స్‌లో, డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్‌లో, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లో, ఎన్నో రకాల క్వాలిటీస్‌తో చీప్ క్వాలిటీ, మీడియం రేంజ్ క్వాలిటీ, రియల్ వన్స్, ప్యూర్ వన్స్ ఇలా అన్ని రకాలుగా దొరుకుతాయి. కొన్ని ఆల్రెడీ ఇలా రెడీమేడ్ చైన్స్ లాగా చేసి రెడీగా అమ్ముతూ ఉంటే, కొన్ని మాత్రం ఇలా లూజ్‌గా ఒక్కొక్క స్ట్రింగ్ వైస్‌గా అమ్ముతూ ఉంటారు. ఒక్క స్ట్రింగ్ వచ్చేసి $3తో మొదలుపెడితే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ డాలర్స్ వరకు ఉండొచ్చు. అండ్ ఇక్కడ వేరియేషన్స్ చూసారా? ఒక్క గ్రీన్‌లోనే ఎన్ని షేడ్స్ ఉన్నాయో. ఒక్క బ్లూలోనే, ఒక్క బ్లాక్‌లోనే, ఒక్క రెడ్‌లోనే, ఒక్క మెరూన్‌లోనే ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాల షేడ్స్, సైజెస్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. ఇది ఆల్రెడీ రెడీమేడ్‌గా చేసి అమ్ముతున్నది. దానికి మనం డైరెక్ట్ వాళ్ళు చెప్పిన ప్రైస్ పే చేసి తీసేసుకోవడమే. ఇది వచ్చేసి సింగిల్ స్ట్రింగ్ ఇలా ఉంటుంది ఒక్క లెంత్. సో మనకి ఒక 2-3 లైన్స్ ఆఫ్ చైన్ కావాలి అంటే ఒక 4-5 స్ట్రింగ్స్ కావాలి. కొన్ని మీడియం రేంజ్ బీడ్స్ తీసుకొని మనమే వాటిని పార్టీ వేర్ చైన్స్ లాగా రెడీ చేసుకుంటాము. మనకి ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం దానికి కావాల్సిన రా మెటీరియల్స్ అంతా కూడా థ్రెడ్, లాకెట్స్, హుక్స్, ఎక్స్టెండర్స్ ఇలా బాల్స్ అన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి సంబంధించినవి. వీటిని యూజ్ చేసి మనము మనకు కావాల్సిన ప్యాటర్న్స్‌లో, డిజైన్స్‌లో అనేవైతే డిజైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మన ఇండియన్ డ్రెసెస్ పైకి, శారీస్ పైకి చాలా బాగా సూట్ అవుతాయి. అందుకే వీటికి ఉన్న క్రేజ్ ఏమాత్రం ఎన్ని ఇయర్స్ అయినా తగ్గట్లేదు. అండ్ ఈ జెమ్ షోస్‌లో ఈ బీడ్సే కాకుండా ఇంకా ట్రెండీగా, స్టైలిష్‌గా ఎవర్‌గ్రీన్ డిజైన్స్‌తో ఉండే కొన్ని వెస్ట్రన్, మెడిటేరియన్, ఆఫ్రికన్ స్టైల్స్ ఆఫ్ జ్యువెలరీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. వాటిని మెయిన్‌గా వచ్చేసి బ్యాంగిల్స్ అండ్ బ్రేస్లెట్స్ వాటిని కూడా మనము మన ఇండియన్ డ్రెసెస్ పైకి, శారీస్ పైకి పేరప్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఈ ఇంటర్నేషనల్ జెమ్ షోస్‌లో మనకు కనిపించే ఇంకొక వెరైటీ ఆఫ్టర్ బీట్స్ ఏవైనా ఉన్నాయి అంటే అవి ఫ్రెష్ వాటర్ పర్ల్స్. చాలా యూనిక్‌గా, స్టైలిష్‌గా విత్ రీజనబుల్ ప్రైజింగ్‌తో ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి చాలా బావుంటాయి. ఫ్రెష్ వాటర్ పర్ల్స్ జ్యువెలరీ. ఇవి రియల్ పర్ల్సా? ఆర్టిఫిషియల్ పర్ల్సా? నాకైతే నిజంగా ఐడియా లేదు. బట్ నేను వీటిని ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ మాత్రం కొనుక్కున్నాను. ఇప్పటివరకు వాటి షైన్ ఏమాత్రం తగ్గలేదు. మధ్యలో ఉన్న ఆ చైన్ పార్ట్ అది కొంచెం బ్లాకిష్ అయ్యింది. అది కూడా నా నెగ్లిజెన్స్ వల్ల. బట్ ద పర్ల్స్ ఆర్ ఇప్పటికీ చాలా బాగున్నాయి. సో ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా కనిపిస్తే మాత్రం అస్సలు మిస్ చేయకుండా కొనుక్కోవాల్సిన ఐటెం ఫ్రెష్ వాటర్ పర్ల్స్.